వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ తర్వాత పేదల పక్షాన నిలిచిన నేతలు ఎన్టీఆర్, కేసీఆర్. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్య. భద్రాద్రి రామయ్యకు 1000 కలశాలతో అభిషేకం. బంగారు పుష్పాలతో అర్చన చేసిన అర్చకులు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో నల్గొండ DMHO ఆకస్మిక తనిఖీలు. 4 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ. కూర్సు కమ్మి భూములకు పట్టాలిప్పించే అంశాన్ని ప్రస్తావించాలి. కాంగ్రెస్ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మహేష్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, అంబేద్కర్ తర్వాత పేదల పక్షాన నిలిచిన నాయకులు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవురుప్పల మండలం కామారెడ్డిగూడెంలో యువ చైతన్య యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతా రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో యువకులు మరింత ముందుకు వెళ్లాలని హితవు పలికారు. మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్ఫూర్తిని మనం పాటించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దళితులు, ఎస్టీలు, బీసీలు అనే భేదం లేకుండా, కులమతం లేకుండా అందరూ కూడా పనిచేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటి చెప్పారు, పేద వర్గాలను కాపాడుకోవాలి. ఒక ఎస్టీలు అనేది కాదు, పేద వర్గాలకు అండ ఉండాలి. నేను ఒకటే కోరుకుంటున్నా, కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే ఎప్పుడు కూడా మర్చిపోదు. భగవంతుడు కూడా చల్లగా చూపెడతాడు. నేను ఎందుకంటున్నా అంటే, చాలా మంది అనుకుంటారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు కేసీఆర్ గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పేదలలో పెన్షన్ ఇవ్వాలని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. పేదలకు 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వాలని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. అంటే పేదల కోసం ఆలోచించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తి తీసుకుని ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేస్తే, ఈరోజు కేసీఆర్ గారు బలంగా చేశాడు. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తారీఖు కూడా చరిత్ర ఉన్నది. దేవురుకుల మండలానికి ఒక చరిత్ర ఉన్నది. పాలకుర్తి నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉన్నది. ఎవరు కూడా పూర్వీకులు మనం పట్టించుకోవాలి. పూర్వీకులు చేశారు, కానీ మధ్యలో మనం ఎవరు పట్టించుకోవాలి. కానీ ఎప్పటికీ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఈయన ఎవరండి ఇక్కడ అని. ఏంటి బందగి, ఆ బందగి గురించి కూడా మనం ఇన్ని రోజులు పట్టించుకోలేదు. నేను అంతకుముందు 3 లక్షలు పెట్టాను, వాళ్ళు కట్టలే. మళ్ళీ ఇప్పుడు 7 లక్షలు పెట్టాను. ఆ కుటుంబ సభ్యులు వచ్చారు, దానికి ఏది కావాలని నేను పెడతాను. చాలా చరిత్ర ఉన్నది. మంచిగా చేస్తే నా పిల్లలు మంచిగా. మనం అందరం కూడా అదే ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కష్టపడ్డోళ్ళు 10 మందికి సాయం చేసినప్పుడు ఎప్పుడైనా ఎక్కడికి వస్తారు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచి విజయం. ఈ విగ్రహానికి సహకరించిన మా సోమిరెడ్డి గారు, సురేందర్, నరేందర్ ఇద్దరు కూడా గట్టిగా సపోర్ట్ కొట్టినారు. మాఘ పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామయ్య సన్నిధిలో అర్చకులు సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారికి 1000 కలశాలతో అభిషేకం జరిపారు. ప్రధాన ఆలయంలో సీతారాములకు అభిషేకం నిర్వహించిన అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. అనంతరం బేడా మండపం వద్ద ఉత్సవమూర్తులకు 1000 కలశాలతో అభిషేకం జరిపారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో జిల్లా వైద్యాధికారి కొండలరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయా ఆసుపత్రుల్లోని పరికరాలు, ల్యాబ్ మందులు, వార్డు గదుల్లో శానిటైజేషన్, వివిధ రికార్డులను పరిశీలించారు. సరైన వసతులు, రోగులకు మెరుగైన సదుపాయాలు కల్పించకుండా నిర్వహిస్తున్న 4 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రూల్స్ పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వ్యక్తికి కంటి సమస్యలు దూరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వస్తుందని అన్నారు. మీ అందరికీ నమస్కారం. ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్కి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు వచ్చిన విషయాన్ని 2-3 ఇష్యూస్ చెప్తాను నేను. మొదటి విషయం కంటి వెలుగు. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి గారు జనవరి 18న లాంఛనంగా ఖమ్మంలో ప్రారంభం చేశారు. సో మన జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లో జనవరి 19 నుంచి మనం కంటి వెలుగు స్టార్ట్ చేసాం. దాదాపు 8,50,000 మంది మన టార్గెట్ ఉన్నారు. అందులో ఇప్పటికి 1,00,000 మందికి, ఈ రోజు వరకు 1,06,000 మందికి మనం పరీక్షలు చేయడం జరిగింది. ఒక 19,000 మందికి కళ్ళద్దాలు అప్పటికప్పుడు ఇచ్చాం. ఒక 11,000 మందికి ఇంకా మనం ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఇస్తాం మనం. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్. ఇది చాలా సజావుగా సక్రమంగా నడుస్తూ ఉంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. సో వైద్య ఆరోగ్య శాఖ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా మంత్రి గారు హరీష్ రావు గారు చాలా ప్రెస్టీజ్గా తీసుకొని చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. సో అట్లాంటి ప్రోగ్రామ్ కూడా విజిట్ చేయడం కోసం ఈరోజు నేను ఇక్కడ మిర్యాలగూడ డివిజన్ రావడం జరిగింది. మిర్యాలగూడలో ఉన్నటువంటి కుప్పలు తప్పగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఈరోజు ఈ హాస్పిటల్ ఒక బిజినెస్గా మారింది. సో దీంతో చాలా కంప్లైంట్స్ కూడా మన ప్రజల నుంచి అందుతూ ఉన్నాయి. సో రేట్లు ఎక్కువ తీసుకోవడం, ఆ రేటు డిస్ప్లే చేయకపోవడం, లేకపోతే 2 రోజులకి 3 రోజులకి ఎక్కువ డబ్బులు తీసుకోవడం, ఇది కొంతమంది వృత్తిపరంగా వృత్తిని బిజినెస్ పరంగా చేస్తూ ఉన్నారు. ఒక పవిత్రమైనటువంటి ఒక వృత్తిని, వైద్య వృత్తిని కొంతమంది కాసుల కోసం కక్కుర్తిపడి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద కొన్ని ప్రజల కంప్లైంట్ కూడా వస్తున్నాయి. సో దాని ప్రకారంగా కొన్ని విజిట్స్ కూడా చేయడం జరిగింది. సో రెండింటిని మనం సీజ్ కూడా చేయడం జరిగింది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు. ఈ రోజుతో మనం క్లోజ్ చేయం. ఒక విజిలెన్స్ కనుక, మానిటర్ కనుక ఉంటే అందరూ కూడా సెట్ అవుతారు. మనం ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు, ఎవరిని ప్రాక్టీస్ చేసుకోవద్దు అనడం లేదు, ఎవరిని వైద్యం చేసుకోవటనట్లేదు. బట్ ఆ చేసుకునే విధానం అనేది ఒక పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక చక్కటి వాతావరణంలో, ఒక మంచి చక్కటి స్పెషలిస్టులతోటి, ఒక చక్కటి రేట్లతోటి ప్రజలకు అనుకూలంగా ప్రజలకు సేవ చేసే క్రమంలో చేయాలి. కానీ దీన్ని బిజినెస్ చేసి వ్యాపార లాభార్జన ధ్యేయంగా పెట్టుకునే సిస్టమ్ మాత్రం డెఫినెట్గా వైద్య ఆరోగ్య శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. చట్టపరంగా వారి మీద చర్యలు కూడా తీసుకుంటాం. ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నారో వారి రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం. అవసరమైతే వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో, ప్రజల ముంగిట్లోకి వైద్యం తీసుకెళ్తూ ఉంది. బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, ప్రతి ఊళ్ళో కూడా 5,000 మందికి ఒక డాక్టర్ కూడా పెట్టుకున్నాం ఈరోజు మనం. అలాంటి పల్లె దవాఖాన, బస్తీ దవాఖాన, విలేజ్ పిఎస్సీలు, అర్బన్ సెంటర్స్ ఇలాంటి జరుగుతున్న క్రమంలో కూడా ఇంకా ప్రజలను మోసం చేసేటువంటి సిస్టమ్కి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి మ్యాల్ ప్రాక్టీస్ చేసినా, ప్రజలను చీట్ చేసే విధానం ఎవరు చేసినా, లేదా రేట్లు ఎక్కువ తీసుకున్నా, లేదా అక్కడ రేట్ డిస్ప్లే చేయకుండా ఎక్కువ తీసుకున్నా కూడా చట్టపరంగా వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పెద్దంపేట్, కూర్సు, కమ్మి భూములకు పట్టాలిప్పించే అంశాన్ని శాసనసభలో మాట్లాడాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ డిమాండ్ చేశారు. అంతర్గాం ప్రెస్ భవన్లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పెద్దంపేట్, రాయదండి గ్రామ, కూర్సు, కమ్మి భూములకు పట్టాలిప్పించే అంశాన్ని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదని ఆయన అన్నారు. అంతర్గాం మండలానికి సంబంధించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన పాత్రికేయ మిత్రులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదనంటే, నేను కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కొనసాగుతున్న నేపథ్యంలో మా పెద్దంపేట గ్రామానికి సంబంధించి అంతర్గా మండల పరిధిలోని పెద్దంపేట, రాయదండి గ్రామాలకు సంబంధించినటువంటి కూర్సు, కమ్మి భూముల విషయంలో ఈ పెద్దంపేట గ్రామంలో సుమారు 1,018 ఎకరాలు, సుమారుగా 1,018 ఎకరాలకు సంబంధించినటువంటి కూర్సు, కమ్మి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించిన రైతులు గత 70-80 సంవత్సరాలుగా, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదలుకొని నిజాం సర్కార్ 1946వ సంవత్సరంలో నిజాం సర్కార్ హయాంలో తీసుకున్నటువంటి భూములు, మరి ఆ రోజు ఏం చెప్పి తీసుకున్నారో నయానకో భయానకో అప్పుడున్నటువంటి నిజాం సర్కార్ తీసుకొని ఏదైనా ఫ్యాక్టరీ వస్తే మా ప్రాంతానికి సంబంధించినటువంటి, మా గ్రామానికి సంబంధించినటువంటి యువకులకు ఏమైనా ఉద్యోగాలు వస్తాయనో, లేకపోతే ఏదో లబ్ధి చేకూరుతుందని చెప్పి ఆ రోజు రైతులు పెద్ద ఎత్తున భూములు ఇవ్వడం జరిగింది. మరి తదనంతరం
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి మన భారతదేశంలోని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాటికి ప్రభుత్వ భూములని కాకుండా పట్టా భూములని కాకుండా కూర్స్ కమ్మి భూములు అని ఒక ఉర్దూ వర్డ్, అంటే కూర్స్ కమ్మి అంటే భూమి తగ్గింది అనేటువంటి పదాన్ని అర్థం వచ్చే విధంగా కూర్స్ కమ్మి అని చెప్పి అడంగల్ పహానీలో పట్టాదారు కాలంలో కూర్స్ కమ్మి అని ఉంటుంది, కబ్జాదారు కాలంలో ఎవరైతే భూమి మీద మోకా మీద ఉన్నారో ఆ రైతులకు సంబంధించిన పేర్లు ఉంటాయి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు కూడా మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఎవరైతే భూమి సాగు చేసుకుంటారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా రైతుల దగ్గర నుంచి శిస్తు తీసుకొని వాళ్ళకు అప్పుడు కొన్ని హక్కులు ఉండే, ఏదైనా భూములకు సంబంధించి లోన్ల విషయంలో కానీ బ్యాంకుల విషయంలో కానీ అప్పుడు కొన్ని హక్కులు, ఎందుకు పట్టదారు కాలం కబ్జాదారు కాలం ఉన్న నేపథ్యంలో అప్పుడు కొన్ని హక్కులు ఉండే. మరి అడంగల్ పహాని తీసేసి ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇవాళ భూములకు పట్టాలు లేకపోవడంతో అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి దాంట్లో మరి ఏదైతే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మన రామగుండం శాసనసభ్యులు కోరుకని చందర్ గారు వారి ఎన్నికల సమయంలో 2018లో ఎన్నికలు జరిగినటువంటి సమయంలో మేము గతంలో కూడా చెప్పడం జరిగింది, పెద్దంపేట గ్రామ నడిఒడ్డు మీద భగత్ సింగ్ విగ్రహం సాక్షిగా నన్ను గెలిపించండి, తప్పకుండా నేను ఈ కూర్స్ కమ్మి భూములకు పట్టాలు ఇప్పిస్తా, ఇది నా ఎన్నికల హామీ అని చెప్పి మరి ప్రజలను మభ్యపెట్టి పెద్ద ఎత్తున పెద్దంపేట గ్రామానికి సంబంధించిన రైతులందరూ కూడా ఆ రోజు కోరుకని చందర్ గారి పక్షాన నిలబడి మాకు పట్టాలు ఇప్పిస్తాడేమో అని ఒక నమ్మకంతో ఆ రోజు ఆయన పక్షాన నిలబడడం జరిగింది. మరి శాసన చేయాలి ఆ భూములు పోయిన రైతులకు అప్పుడు ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వ హయాం లోపల తీసుకున్నటువంటి బీపీఎల్ పవర్ ప్రాజెక్ట్ రైతులకు సరైన నష్టపరిహారం రాలేదు. ఆ నష్టపరిహారం కూడా నేటికి కూడా కోర్టులో ఉన్నది. వారి నష్టపరిహారం రాక వారు విలవిల్లాడుతూ ఉన్నారు. ఆ భూములు నిరుపయోగంగా ఉన్నాయి, దాంట్లో తుమ్మలు మొలిసి చెట్లు మొలిసి జంగలి ప్రాంతం అయిపోయింది. వాటిని తప్పకుండా మీరు వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోపల నేటికి కూడా సుమారు ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి అయిపోయి 10-12 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఎప్పుడైనా మీరు ఇప్పిస్తామంటారు, మీ వెంట ఇక్కడికి వెళ్ళి మీ పార్టీ నాయకులను పిలిచి మీరు ఆర్టీఓతో సమావేశం పెడతారు, అడిషనల్ కలెక్టర్తో సమావేశం పెట్టిస్తారు. అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మన బయటకు వచ్చి చెప్పారు. మీరు ఇప్పిస్తారనే విషయాన్ని మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకులు వారికి అనుకూలమైనటువంటి నిర్వాసితులకు చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు దండుకుంటూ ఉన్నారు. ఇది ఎప్పటికీ పూర్తి అవుతుంది అనే విషయం ఎవరికి కూడా మీకు నిర్ణీత సమయం లేదు. అర్హులైనటువంటి మహిళలకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ వర్తింపజేయడానికి 2015 లోపల జీవో వచ్చింది. ఇప్పటికి జీవో వచ్చి 7 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. వారు ఇప్పటికీ కూడా ఆస్తో చూస్తూ ఉన్నారు తప్ప ఇప్పటిదాకా మహిళలకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంటేషన్ కాలేదు. రెండవది వచ్చేసి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ వర్తించి ప్లాట్ ఇచ్చినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోపల ఇందిరమ్మ ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఇల్లు ఇప్పించినాం. వాళ్ళు సొంతంగా ఇల్లు నిర్మించుకున్నప్పటికీ కూడా ఆ పథకాన్ని వారికి వర్తింపజేసి వారికి ఆ స్కీమ్కి సంబంధించిన డబ్బులు మేము ఇప్పించినాం. ఇప్పటి వరకు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చి పేదలకు ఉపయోగపడినటువంటి హౌసింగ్ కార్పొరేషన్ పూర్తిగా ఎత్తివేసి పేద ప్రజలకు గూడు లేకుండా చేసినటువంటి దరిద్రమైన మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 3 లక్షల రూపాయల స్కీమ్ పెట్టిందో టీఆర్ఎస్ పార్టీ, ఆ 3 లక్షల రూపాయల స్కీమ్ని అర్హులైనటువంటి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ లోపల ప్లాట్ వచ్చినటువంటి ప్రతి ఒక్క నిర్వాసితుడికి దాన్ని వర్తింపజేసి ఆ 3 లక్షల రూపాయల స్కీమ్ ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా ఈ చివరి అసెంబ్లీ అనుకుంటాం. మేమందరం ఈ తెలంగాణ ప్రజలు కూడా చివరి అసెంబ్లీ సమావేశాలు అనుకుంటున్నారు. ఈ అసెంబ్లీ సమావేశం లోపల తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మేము ఏదైతే పొందుపరిచినటువంటి విషయాలను మేము పత్రికల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నామో ఈ విషయాలు అసెంబ్లీలో ప్రస్తావించి మీరు మాకు ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి శాసనసభ్యులుగా మీరు ఈ ప్రజల పక్షాన మీరు నాయకత్వం వహిస్తున్నందుకు ఈ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి లేని పక్షంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయంలో డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి 10,116 రూపాయల విరాళం అందజేశారు. ఆయన వెంట సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ అమ్రాబాద్ జడ్పీటీసీ డాక్టర్ అనురాధ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓకే సార్.
దేశంలోని ప్రజలంతా సమైక్యంగా ఉండడానికి కాంగ్రెస్ అగ్రనేత గాంధీ రాహుల్ హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టారని టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. అంబర్పేట్ నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో ర్యాలీ ఘనంగా నిర్వహించారు. రాహుల్ ఆశయాల మేరకు ప్రతి జిల్లా మండలం ప్రతి ఇంటి గడపకు వెళ్లి కాంగ్రెస్ చేసిన పనులను వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ గారు అత్యంత సాహసోపేతంగా దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు నడిచి ఈ సాహసోపేతమైన యాత్ర ద్వారా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు అన్నీ కలిసి ఉండాలని చెప్పి, దేశం సమైక్యంగా ఉండాలని, దేశం సమగ్రతతోటి ఉండాలని చెప్పి, దేశ ప్రజలందరూ కూడా ప్రేమతోటి ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక మెసేజ్ని ఈ భారతదేశం అంతా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారి అడుగులో అడుగేస్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, కొన్ని లక్షల మంది కార్యకర్తలు రాహుల్ గాంధీ గారి అడుగుల ఆశయాల్లో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు పోయిన ప్రతి కార్యకర్తకు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా దేశ ప్రజలకు కూడా రాహుల్ గాంధీ గారు ఒక లేఖను పంపించారు. ప్రజలారా, ఈ దేశ ప్రజలారా, ఈ దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి మీద ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లడం ద్వారా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా 4000 కిలోమీటర్లు నడిస్తే, ఆ తర్వాత భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లక్షల మంది కార్యకర్తలు హాత్ సే హాత్ జోడో ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి గుమ్మాన్ని, ప్రతి జిల్లాని, ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి గుడిసెని, ప్రతి బస్తీని కూడా అందరి దగ్గరికి వెళ్ళి ప్రతి గుమ్మంలోకి వెళ్ళి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన లేఖను అందించడమే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త లక్ష్యము. ఆ లక్ష్యంతో రాహుల్ గాంధీ గారి అడుగుజాడల్లో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని కాపాడుకునేది. ఈ ధరలు తగ్గించాలన్నా సరే, ఇలా జరుగుతున్న విద్వేషాలు, ఇవాళ మత విద్వేషాలు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో, బీజేపీ టీఆర్ఎస్ పాలన ఎలా ఉందో, ఈ 8 ఏళ్ల పాలనలో బీజేపీ టీఆర్ఎస్ ఈ ప్రజలకు ఏమి చేసింది లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ గారి యొక్క సందేశాన్ని ప్రతి గడపకు చేరివేయడమే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. టీడీపీ జాతీయ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోకేష్ 100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తేనే వైసీపీ ప్రభుత్వంలో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగలం పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. మీరు అంత హేళన చేస్తారు ఆయనని, ఏం తెలుసు నీకు, ఏం తెలియదు, అది ఇది అని అన్ని రకాలుగా హేళన చేశారు. మరి అట్లాంటి వ్యక్తి నడుస్తుంటే మీకు ఎందుకు గుండెల్లో భయం వస్తుంది? ఎందుకు మీకు భయపడుతున్నారు? అవసరం లేదు మీరు భయం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఎవరన్నా ఎక్కడన్నా ఎలా ప్లేస్లో అన్నా కూడా వాళ్ళ వాయిస్, వాళ్ళ కన్సర్న్ చెప్పుకోవడానికి హక్కు ఉంది. ఇది రాజ్యాంగంలో కూడా రాసునేది. మీరు దయచేసి మా లీడర్ నారా లోకేష్ గారిని అడ్డుపడకండి. మీరు ఎంత అడ్డుపడితే అంత గట్టిగా అవుతాం మేము. మీరు ప్రెషర్ ఎంత పెడితే ఆ ప్రెషర్లో 100%గా డైమండ్ మాదిరి బయటికి వస్తాడు నారా లోకేష్ గారు అని చెప్తూ, మరి ఇక్కడ ఉన్న వైసీపీ లీడర్లకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు కొంచెము చూసుకొని నడచండి. ఎందుకంటే అయిపోయింది, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ప్రజలు చూస్తున్నారు. ప్రజలు 100%గా ఎవరు కరెక్ట్గా చేసినారు, ఎవరు కరెక్ట్గా చేయలేదని చెప్పి ఆ అంచనాలకు వస్తున్నారు. మీరు దయచేసి మీరు మా లీడర్ గారికి, మాకు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఈ యువగలం కార్యక్రమం ఏదైతే ఉందో మీతో అయితే సపోర్ట్ చేయండి. మీరు అడ్డుపడితే, మీరు ఎంత అడ్డుపడితే మేము అంత అంచనాలకు, అంటే అంత పైనికి ఎగిరి మా సత్తా కూడా చూపెడతామని చెప్తూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అప్పుడు ఆయన పాదయాత్ర పెడితే ప్రతి ఒక్క చోట మా తరఫు నుంచి మేము చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ ఇచ్చాం. ఆయనకి కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో ఆ సెన్సిటివ్ ఏరియాస్లో కూడా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కలిగించినాం పోలీసు వాళ్ళతో.
ప్రతి ఒక్క చోట కూడా ఒక్క చోట కూడా ఎవరు కూడా ఒక మాట అనకుండా టీడీపీ నాయకులు నిబంధన పాటించి చాలా నీట్గా వాళ్ళ ప్రోగ్రాంలు, మరి పత్తికొండకి వాళ్ళ అమ్మగారు వచ్చారు, సిస్టర్ వచ్చారు. ఇక్కడ కూడా మేము ఎవరిది ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఆడవాళ్ళు వచ్చినారు, ఆపోజిషన్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు మాకు ఫ్లెక్సీలు పెట్టుకుంటాము అని చెప్తే మా సొంత బోర్డులు మేము ఇచ్చాం, మీరు పెట్టుకోండి ఇక్కడ. ఒకరు రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదానం చేసిన వారు అవుతారని వికారాబాద్ జిల్లా పరిగి ఎంపీపీ అరవింద్ రావు అన్నారు. ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పరిగి ఎస్ గార్డెన్స్లో పార్టీ నాయకులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పిఎస్సిఎస్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ పరిగి శాసనసభ్యులు, ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకులు, స్థానిక శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు పరిగిలో ఉన్నటువంటి ఎస్ గార్డెన్లో ఈరోజు ఉదయమే బ్లడ్ క్యాంపు ప్రారంభించుకున్నాం. దీనికి అపూర్వమైన స్పందన, చాలామంది యువకులు కూడా వచ్చి మహేష్ అన్న జన్మదిన సందర్భంగా అందరం కూడా ఖచ్చితంగా బ్లడ్ డొనేషన్ ఇవ్వాలని వాళ్ళు నిశ్చయం చేసుకుని అందరూ ఈరోజు ప్రారంభించుకున్నాం. మరి అదేవిధంగా ఇలాంటి బ్లడ్ క్యాంప్ ఇవ్వడం వల్ల మన ప్రజానికానికి యావత్ ప్రజానికి రోడ్డు ప్రమాదాలు కానివ్వండి, ఇంకా ఏ ప్రమాదాలు ఏ వ్యాధిగ్రస్తులకైనా ఈ యొక్క బ్లడ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రమాదం జరిగిన ఎంబడే బ్లడ్ అవసరం అనుకుంటే ఎక్కడెక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి బ్లడ్ క్యాంప్ పెట్టిన తర్వాత ఇలాంటి ఉన్నటువంటి బ్లడ్ అందరికీ ఈ సందర్భంగా తీసుకున్నటువంటి బ్లడ్ అందరికీ ఉపయోగపడుతుంది. దీని కూడా భగవంతుడు ఎమ్మెల్యే గారికి మరి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదాన్ని కోరుకుంటూ జై తెలంగాణ. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుందన్పల్లి చౌరస్తాలో బైక్ పై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని నాగకిషోర్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంబేద్కర్ తర్వాత పేదల పక్షాన నిలిచిన నేతలు ఎన్టీఆర్, కేసీఆర్. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్య. భద్రాద్రి రామయ్యకు 1000 కలశాలతో అభిషేకం. బంగారు పుష్పాలతో అర్చన చేసిన అర్చకులు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో నల్గొండ డిఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు. 4 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ. కూర్సు కమ్మి భూములకు పట్టాలిప్పించే అంశాన్ని ప్రస్తావించాలి. కాంగ్రెస్ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మహేష్ డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.